ఈటీవీ విన్‌లో 'కళ్యాణ్' షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వకముందే ఈ అవార్డ్ పోస్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. అప్పుడు మనం కూడా చూసాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఈరోజైతే నిన్న ఆ అవార్డ్ అనేది అందుకోవడం జరిగింది కళ్యాణ్. కంగ్రాచ్యులేషన్స్ కళ్యాణ్ బాబు. ఫస్ట్ డెబ్యూటెంట్ అవార్డ్ తీసుకున్నందుకు, అది కూడా అంత పెద్ద హీరో నవీన్ వడ్డే గారి చేతుల మీదుగా తీసుకుంటున్నందుకు, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నీ షార్ట్ ఫిల్మ్ టీమ్ కానీ, అండ్ నీ ఫ్యాన్స్ కానీ, ముఖ్యంగా నీ ఫ్యాన్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ మటుకు సూపర్ హ్యాపీ ఫీల్ అవుతారు. నిన్నటి రోజు మటుకు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పి నేనైతే అనుకుంటున్నా. చాలా షార్ట్ పీరియడ్లోనే నువ్వు అవార్డు తీసుకోవడం అనేది కూడా సూపర్ హ్యాపీ అందరికీ. నిన్న అక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది వెళ్ళారండి. చాలామంది కళ్యాణ్ని కలిశారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అభిమానించే వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి కలిశారంట కళ్యాణ్ని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ప్యానెల్స్లో షేర్ చేసుకుంటున్నారు. అక్కడ నిన్న అవార్డు ఈవెంట్ అప్పుడు వర్షం బాగా పడుతుందంటండి. చాలామంది లేడీ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ కలవడానికి వెళ్ళినప్పుడు కలిశారంట, మాట్లాడారంట. అండ్ కళ్యాణ్ జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వర్షం పడుతుంది అని వాళ్ళకి చెప్పాడంట. అంటే వాళ్ళు చెప్పారంట, కళ్యాణ్ నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు వెళ్ళేదాకా మేము చూసి వెళ్తాము అని లేడీ ఫ్యాన్స్ చెప్పారంట. అది ఎవరైనా కూడా అంతే కదండి. అంటే ఒకసారి ఛాన్స్ వచ్చిన దాకా మళ్ళీ మనకి చిన్న చిన్న చూసుకునే అవకాశాలు కూడా కళ్యాణ్ ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ వదులుకోరు కదా. అండ్ కళ్యాణ్ నిన్ను బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాము అని లేడీ ఫ్యాన్స్ అడిగారంట. కళ్యాణ్ స్మైల్ చేసి తప్పకుండా జరగద్ది అన్న వేలో ఆన్సర్ ఇచ్చాడంట. ఒకరు రాఖీ కడితే ఒక రాఖీ మిస్ అయిందంట. కళ్యాణ్ మెన్షన్ చేశాడు కదా, ఒక రాఖీ మిస్ అయింది. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే అంటే సిస్టర్స్ లవ్ కానీ, బ్రదర్స్ లవ్ కానీ, మదర్స్ లవ్ కానీ, కళ్యాణ్ ఎవరైతే ఎన్ని బంధాలలో వాళ్ళు కలుపుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా యాడ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు కళ్యాణ్కి ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ తన హ్యాపీనెస్ని, అవార్డు వచ్చి తీసుకున్న హ్యాపీనెస్ని తన స్టోరీలో అయితే మెన్షన్ చేశాడు. అండ్ రాఖీలు కట్టిన హ్యాండ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఒక రాఖీ కడితేనే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇన్ని రాఖీలు కళ్యాణ్ చేతికి చూస్తుంటే సూపర్గా ఉందనమాట. నాకైతే రాఖీ సినిమాలో ఎన్టీఆర్ హ్యాండ్ గుర్తొచ్చిందండి. కళ్యాణ్ హ్యాండ్ చూస్తుంటే నిజంగానే నాకు ఒక మూవీ సీన్ కరెక్ట్గా అదే గుర్తొచ్చింది అనమాట. ఎన్టీఆర్ రాఖీ సినిమాలో ఆ సీన్ గుర్తొచ్చింది. అండ్ అవార్డు తీసుకున్నది ఒక వైపు అయితే, ఇలా సిస్టర్స్ లవ్ అట్లా రాఖీలు కట్టడం, వాళ్ళ అభిమానం చూపించడం, వాళ్ళ ఆప్యాయత కళ్యాణ్ దాకా వెళ్ళడం అనేది సూపర్ అనమాట. తన షార్ట్ ఫిల్మ్కి అవార్డు తీసుకోవడము అండ్ లేడీ ఫ్యాన్స్ నుంచి ఈ సిస్టర్ లవ్ అనేది అండ్ రెండు ఒకే రోజు జరగడం అనేది కళ్యాణ్ ఆ రోజు మటుకు ఎప్పటికీ మర్చిపోలేడని నేనైతే అనుకుంటున్నా. నిజంగా సూపర్ డే ఉంటుంది నిన్న కళ్యాణ్కి. ఫస్ట్ అవార్డు రోజు ఎవరు మర్చిపోతారు చెప్పండి. అది కాకుండా సిస్టర్స్ లవ్ కూడా అంత ప్రేమ చూపించిన ఆ రోజు కూడా ఎవరు మర్చిపోతారు. నవీన్ వడ్డే గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది కూడా కళ్యాణ్కి చాలా లక్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద హీరో కదా, ఆయన కూడా చాలా సినిమాలు చేశాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ అనమాట. అండ్ కళ్యాణ్ కూడా నాకు అవార్డు వచ్చిందని చెప్పి, అంటే నాకు అవార్డు వచ్చింది అని చెప్పి గొప్పగా ఫీల్ అవ్వకుండా, ఆ అవార్డు రావడానికి, ఆ అవార్డు కోసం ఇంకా ఎన్నో రకాలుగా కష్టపడి ఆ కష్టాలను కూడా తను ఊహించి అక్కడ ఉండే సందీప్ మాస్టర్కి సక్సెస్ అనేది చాలా లేటుగా వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఉండే సందీప్ మాస్టర్ ఒక్కడే కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది, అంటే సక్సెస్ చాలా లేటుగా వచ్చి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కొత్తగా కేటగిరీలో అన్ని కేటగిరీస్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు అనేది నేను డెడికేట్ చేస్తానని చెప్పాడు. మామూలుగా అయితే నా షార్ట్ ఫిలిం టీమ్ ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్కి కానీ, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి అండ్ నా ఫ్యామిలీకి, నా ఫ్యాన్స్కి ఇవాళ డెడికేట్ చేయాలి. కాకపోతే కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అనేది నేను డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే అవార్డు రావడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే కదండి. ఎవరికైనా అవార్డు రావడం అనేది ఒక అచీవ్మెంట్ అనమాట. అలాగా ఒక అవార్డు తీసుకున్నానని చెప్పి గొప్పగా ఫీల్ అవ్వకుండా, అవార్డు రాని వాళ్ళకి, అవార్డు కోసం పోరాడుతున్న వాళ్ళకి, సక్సెస్ కోసం పోరాడుతున్న వాళ్ళకి అవార్డు అనేది డెడికేట్ చేశారనమాట. యాక్టింగ్ ఫీల్డ్కి కొత్త అయినా, ఇటువంటి అవార్డు ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం కొత్త అయినా కూడా కళ్యాణ్ చాలా సింపుల్గా, షార్ట్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా మీనింగ్ఫుల్గా అనేది స్పీచ్ అనేది స్టార్ట్ చేశాడు, ఎండ్ చేశాడు అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ మెచ్యూరిటీ అనేది చాలా మందికి నచ్చద్దు అనమాట. చిన్న అబ్బాయి అయినా కూడా మెచ్యూరిటీ అనేది పీక్స్లో ఉంటుంది. నవీన్ వడ్డే గారు అవార్డు ఇస్తున్నప్పుడు ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అండ్ సందీప్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి పిలిపించుకొని అందరి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అన్నది కళ్యాణ్ గ్రాటిట్యూడ్ అర్థమవుతుంది అనమాట. అంటే ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది అబ్బాయి బాగా చేస్తున్నాడు. కళ్యాణ్ ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేసిన దాని గురించి మాట్లాడతాను. అంటే ఇది నా ఫస్ట్ అవార్డు అయినా కూడా ఇది నా లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుండిపోవద్ది అనే విధంగా చెప్పాడనమాట. ఇంకా నా జీవితంలో ఇటువంటి అవార్డులు కానీ, ఇటువంటి మూమెంట్స్ కానీ ఎన్నో రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వీబీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ వెండితెర ఓటీటీ అవార్డ్స్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాడనమాట. స్పెషల్ థ్యాంక్స్ వచ్చి ఈటీవీ విన్ వాళ్ళకి చెప్పాడనమాట. నిజంగా ఈటీవీ విన్ అనేది ప్లాట్ఫామ్ అనేది కళ్యాణ్కి లక్గానే కలిసి వస్తుందని నాకు ఎందుకు అర్థమవుతుంది. ఫస్ట్ అవార్డు రావడము అండ్ అంత పాజిటివ్ వేలో వెళ్తుంది.
అండ్ షార్ట్ ఫిల్మ్ కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా 1 మిలియన్ అబవ్ వ్యూస్ పోయిందనమాట. అది మామూలు విషయం కాదు. అండ్ ఈ అవార్డును నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా షార్ట్ ఫిల్మ్ టీమ్కి, నా ఫ్యాన్స్కి అండ్ కొత్తగా ఎవరైతే యాక్టింగ్ ఫీల్డ్కి వస్తున్నారో వాళ్ళందరికీ అవార్డుని డెడికేట్ చేస్తున్నానని చెప్పి మెన్షన్ చేశాను. నిన్నటి రోజు మటుకు కళ్యాణ్ లైఫ్లో మర్చిపోలేడు అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అవార్డు ఎప్పుడైనా కూడా ఎన్ని అవార్డులు వచ్చిన తర్వాత ఎన్ని అవార్డులు వచ్చినా కూడా ఫస్ట్ అవార్డు అనేది ఎప్పుడు స్పెషల్ అవార్డే అవద్ది. ఇదే కాదు కళ్యాణ్, నువ్వు ఇంకా మంచి యాక్టర్ అయ్యి మంచి మంచి సినిమాలు తీసి మంచి మంచి ప్రాజెక్టులు వచ్చి నీకు లక్ అనేది ఇలాగే ఉండాలి, నీ కష్టానికి తగ్గట్టు నీ లక్ ఫేవర్ చేయాలి, నువ్వు ఇలాగే గ్రో అవుతా ఉండాలి, అది మేము చూస్తూ ఉండాలన్నమాట. ఇది మొదటి అడుగు మాత్రమే. ఇటువంటి అడుగులు నువ్వు ఇంకా చాలా దూరం ప్రయాణం చేసి చాలా అవార్డులు తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ కళ్యాణ్. అండ్ కళ్యాణ్ కలిసిన ఒక ఆయన, అంటే తనకి తెలిసిన అబ్బాయి, కళ్యాణ్కి తెలిసిన అబ్బాయి ఒక వీడియో అయితే పెట్టాడనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అందులో అబ్బాయి చెప్పిన వర్డ్స్ కానీ, అబ్బాయి షేర్ చేసుకునే విషయాలు కానీ, కొంతమంది కళ్యాణ్ గురించి చిన్న చిన్న నెగిటివ్ విషయాలు స్ప్రెడ్ చేస్తున్నారు. కళ్యాణ్ ఏందో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కలవట్ల, నా ఛానల్లో చాలా మంది కళ్యాణ్ కంటే ఇష్టం అనమాట. వాళ్ళు ఎవరు కళ్యాణ్ చూడలేదు, కాకపోతే కళ్యాణ్ పర్సనాలిటీ ఏందో అందరికీ తెలుసు అనమాట. ఎవరేం చెప్పినా ఎవరు నమ్మరు. నేను అస్సలు నమ్మనండి. నేను ఎవరు కళ్యాణ్ గురించి నమ్మను, తన గురించి నమ్మను. ఎవరైనా చెప్పినా నన్ను నమ్మను అనమాట. ఎందుకంటే 100 days ఆఫ్స్లో చూసి నాకు ఒక మనిషి గురించి చూస్తే నాకు అర్థమైపోద్ది. వాళ్ళ పర్సనాలిటీ అంతా మొత్తం నాకు అర్థమైపోద్ది. ఎవరు చెప్పినా నేను ఏం నమ్మను. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. అండ్ తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అండ్ అగ్ని పరీక్ష వీడియోస్కి కూడా మీరు చూడకపోయినా నో ప్రాబ్లం, లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. ఏమవుద్ది, హైప్ ఎవరికి ఇస్తారు చెప్పండి, మాకు ఇవ్వచ్చు కదా. నేను జోక్ చేస్తున్నాలేండి, మీ ఇష్టం. లైక్ చేయకపోయినా నో ప్రాబ్లం, హైప్ చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. అంటే చాలామంది మన ఛానల్లో తనుజ ప్రాజెక్ట్స్ గురించి ప్రమోట్ చేయండి అంటున్నారు. ప్రమోట్ చేయాలనే ఉందండి. అంటే ప్రోమో కోసం వెయిట్ చేస్తున్న, ఒక్క ప్రోమోనే వచ్చింది కదా, మనం ఇంకా దేని మీద ప్రమోట్ చేస్తాం. ఎవరైనా కూడా అదే పరిస్థితి అండి చేసే వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ప్రోమో వస్తుందని చెప్పి దాని గురించి ఏమైనా మాట్లాడడం కానీ, దాంట్లో కొన్ని క్లిప్స్ వాడి ప్రమోట్ చేయడం కానీ అలా చేయొచ్చు అనమాట. ఓన్లీ ఒక్క ప్రోమో వచ్చేసింది, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ దాని గురించి ప్రమోట్ చేసాము. ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో రోజు ఒక పోస్ట్ పెడుతుంటాను అనమాట. ప్రోమో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మరి ఇంకా ప్రోమోస్ వదలరా అని నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. అంటే ఎక్కువ వెబ్ సిరీస్ గురించి మరి ఎక్కువ కంటెంట్ వచ్చేసినా కూడా స్టోరీ మొత్తం తెలిసిపోద్ది అన్న వేళ వాళ్ళు ప్రోమోస్ వదులుతున్నట్లేరని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. అది మంచి విషయం వెళ్ళండి. నిజంగా ఎక్కువ ప్రోమోస్ వదిలితే మనకి స్టోరీ చాలా వరకు అర్థమైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు కూడా తనూజ మొత్తం అంతా ఆల్ సెట్ అంతా రెడీ అని చెప్పి అన్న వేలో ఒక స్టోరీ అయితే పోస్ట్ చేసింది కదా. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు కూడా చిన్న క్లిప్, అంటే అది ప్రోమో కాదు, గ్లిమ్స్ కాదు, చిన్న ప్రైమ్ టైమర్స్కి సంబంధించిన పోస్టర్ లాగా రిలీజ్ చేశారనమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి జియో హాట్స్టార్లో, ఇన్స్టాగ్రామ్లో వదిలేరనమాట, రిలీజ్ చేశారు. దానికి లైక్ చేయండి, లైక్ అయితే చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకంతకుమించి ఫ్యాన్స్ అనేవాళ్ళు పార్టిసిపేషన్ అనేది యాక్టివ్గా ఉండకపోతే అడ్మిన్స్ కూడా ఎవరు ఏం చేయలేరు అనమాట. కళ్యాణ్ ఇలా బిహేవ్ చేస్తాడని నేను అసలు అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే నిన్న విజయవాడలో వెండితెర ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. అందులో కళ్యాణ్కి బెస్ట్ డిబ్యూటెంట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నేను విజయవాడలో ఉన్నానని తెలిసి రామని చెప్పి పిలిచారు. A+ కన్వెన్షన్ సెంటర్ ఉందిరా. అక్కడికి వెళితే తను నా తమ్ముడని ఇంట్రడ్యూస్ చేసి దగ్గరే కూర్చోబెట్టుకున్నారు. అంతమంది సెలబ్రిటీస్ మధ్యన కూర్చోవడం ఫస్ట్ టైం. అండ్ ఈవెంట్ అయ్యి వెళ్ళిపోతుంటే కూడా కారు కాడ అంతమంది జనంలో కూడా నన్ను పిలిచి అక్కడున్న వాళ్ళందరి ముందు నా గురించి చెప్పి తన ఫోన్ లో ఫోటో కూడా దిగాము. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయినాక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పరిచయం చేసింది. చేసింది గోరంత అయితే నిన్న నువ్వు చూపించిన ప్రేమ మాత్రం కొండంత అన్న.